ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అసలు రజనీకాంత్ సినిమా అంటేనే క్రేజ్. పైగా కబాలి లాంటి మూవీ అంటే ఆ సినిమా క్రేజ్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. అయితే ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమా అంటే కబాలి రేంజ్ హైప్ అయితే లేదు. జైలర్కు కూడా రిలీజ్ తర్వాతే వచ్చింది. కానీ కూలీతో మరోసారి కబాలి రేంజ్ క్రేజ్ చూస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. అవి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. నచ్చితే చూస్తున్నారు, ఏమాత్రం బాగున్నా బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. అయితే కబాలి రేంజ్ లో హైప్ మాత్రం ఇప్పట్లో ఇంపాసిబుల్ అనుకున్నారు అంతా. కానీ కబాలి తిరిగి వస్తున్నాడు. కబాలి టీజర్ రిలీజ్ కు ముందు వరకు ఈ సినిమా క్రేజ్ వేరు. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ వేరు. అప్పటి వరకు జరగని వ్యాపారం టీజర్ రిలీజ్ తర్వాత కనిపించింది. నిర్మాత ఇంటికి డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కట్టే పరిస్థితి తీసుకొచ్చింది. పెట్టిన పెట్టుబడికి డబుల్ ట్రిపుల్ వ్యాపారం చేసింది. కటౌట్ కు తగ్గ సినిమా పడితే బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కూలీ విషయంలో అదే జరుగుతోంది. ఇంకా ఈ సినిమా టీజర్ రిలీజ్ కాలేదు. కానీ ఇప్పటికే రిలీజ్ అయిన సింగిల్స్, సినిమాలో స్టార్ కాస్ట్, అన్నింటికీ మించి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ మూవీపై క్రేజ్ ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్రెడీ 500 కోట్లు దాటినట్లు సమాచారం. ఇందులో థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 300 కోట్లు వచ్చాయట. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కు మరో 200 కోట్లు. మొత్తంగా ట్రేడ్ లో కూలీ క్రేజ్ మామూలుగా లేదు. సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందే ఇంత క్రేజ్ ఉంటే, వన్స్ ట్రైలర్ రిలీజ్ అయి ఆ ట్రైలర్ కబాలి రేంజ్ లో ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ కు కూలీ ఫెస్టివల్ తీసుకురావటం ఖాయమంటున్నారు సినిమా పండితులు.